హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు చాలా టేస్టీగా ఉండేటటువంటి, అందరికీ నచ్చేటటువంటి పెసరట్టు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అలాగే దాంట్లో కాంబినేషన్ అయిన అల్లం చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. టిఫిన్స్ అన్నిట్లో కూడా ఏదైనా బెస్ట్ ఉంది అంటే వెంటనే మనము పెసరట్టు చెప్పేస్తాము. అలాగే ఇది ఎంత టేస్ట్గా ఉంటుందో అంతే హెల్దీ అన్నమాట. ఈవెన్ డైట్ చేసే వాళ్ళకి కూడా ఈ పెసరట్టు అనేది మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. మరి దీనికోసం ముందు రోజు రాత్రే మనము పెసలను నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాసు పెసలు తీసుకుంటున్నాను. ఇవి పచ్చ పెసలైనా తీసుకోవచ్చు, లేదా నల్ల పెసలైనా తీసుకోవచ్చు. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు, అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడ మీకు పెసలు అనేవి దొరకకపోతే మీరు పెసరపప్పును కూడా వాడుకోవచ్చు. అయితే పొట్టుతో వాడుకున్నప్పుడు మాత్రమే మనకి కరెక్ట్ టేస్ట్ అనేది వస్తుందండి. వీటన్నిటిని కూడా చక్కగా కడిగేసి నీళ్ళు పంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని కనీసము 6-7 గంటల సేపు నానబెట్టుకోవాలి. అందుకే నేను ముందుగానే చెప్పాను, ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే ఉదయాన్నే మనము బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి నీళ్ళతో కడిగేసేసి మిక్సీ జార్లోకి వేసుకుందాం. పెసర్లను మనం తీసుకొని చేతితో ప్రెస్ చేస్తే మెత్తగా వచ్చినట్లయితే అవి బాగా నానిపోయాయని అర్థమండి. ఒకవేళ మీరు పెసరపప్పు కనుక తీసుకున్నట్లయితే పొట్టు లేనివి, దానికి 4 గంటల సమయం అనేది సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ జార్లు వేసుకున్న తర్వాత దీంట్లో ఎక్కువ నీళ్ళు పోసేయకూడదండి. కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని గట్టిగా రుబ్బుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి పోసుకుందాము. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం జీలకర్ర, కారానికి తగినంతగా అంటే 7-8 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం చట్నీ అనేది పెసరట్లోకి కాదండి, మిగతా దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే మనకి వారం వరకు ఉంటుంది. ఇప్పుడు 4 ఇంచుల వరకు అల్లాన్ని తీసుకొని శుభ్రంగా పొట్టంతా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ అల్లం అనేది ఈ నూనెలో వేగిన తర్వాత మనకి మంచి ఘాటుగా వాసన అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలు కట్ చేసుకుని వేసుకొని దీన్ని కూడా మగ్గించుకోవాలి. ఇక్కడ మీరు అల్లం ఎంత తీసుకుంటారో దానికి సగం వరకు ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. అలాగే వీటితో పాటుగా కొంచెం తీపి కోసం బెల్లము, అలాగే 1 టేబుల్ స్పూను చట్నీ శనగపప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక చిన్న రమ్మ చింతపండు వేసుకొని కొంచెం నీరు వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా దీన్ని పోపు వేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు అలాగే బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూడండి, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలోకి టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకొని కలియబెట్టేసుకుందాము. ఈ పిండిని మనము ఇలా రుబ్బుకొని వెంటనే దోశలు వేసుకోవచ్చండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయని చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను పచ్చిమిర్చి తరుగు, అలాగే అల్లం తరుగు రెడీగా ఉంచుకోవాలి. ఇంకా జీలకర్ర కూడా. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత 1 గరిటెడు పిండిని వేసుకొని వీలైనంత పల్చగా అట్టుని వేసుకోవాలి. పిండి అనేది ఎంత గట్టిగా ఉంటే మనకి అట్టు అనేది అంత పలుచగా ఉంటుందన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా అట్టుని వేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగుని మొత్తాన్ని కూడా అట్టు మీద పలుచగా పరుచుకోవాలి. ఇక్కడ 1 గుప్పెడు వరకు కూడా ఉల్లిపాయ తరుగు అనేది అవసరం పడుతుందండి. తర్వాత కొంచెం జీలకర్రని కూడా పైనుంచి చల్లుకోవాలి. ఇప్పుడు అట్టుకి అంచు వైపులా అలాగే మధ్యలోను అన్ని వైపులా కూడా ఆయిల్ని వేసుకోవాలి. మామూలు దోశ కంటే కూడా ఈ పెసరట్టుకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు అట్లకాడతోటి ఉల్లిపాయలని ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్లయితే అవి చక్కగా ఫ్రై అవుతాయి. అలాగే అట్టుకి అంటుకొని చక్కగా మగ్గిపోతాయి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల అట్టు అనేది చాలా క్రిస్పీగా కాలుతుందండి.
సో ఈ విధంగా మనకి అంచుల వెంబడి పైకి లేస్తుంది. అప్పుడు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపుల నుంచి ఫోల్డ్ చేసిన తర్వాత ఒక సెకండ్ పాటు ఇలా ఉంచినట్లయితే లోపల ఉన్న ఉల్లిపాయలన్నీ కూడా మగ్గిపోతాయి. ఈ పెసరట్ని ఎప్పుడు కూడా తిరగవేయకూడదండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఉంచితే మనకి ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి. అలాగే అట్ట అనేది క్రిస్పీగా కాలుతుంది. అంతేనండి, మనం రెడీ చేసుకున్న అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు అనేది రెడీ అయిపోతుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.